బ్రేకింగ్లో చూస్తున్న ములుగు జిల్లాలో ఇసుక క్వారీల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, చక్రపాణిపై ఇసుక క్వారీ యజమానులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కో క్వారీకి కోట్ల రూపాయలు తీసుకునే తర్వాత యజమానులను బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు చెప్పినట్లు వినకపోతే ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు ములుగు జిల్లా ఎస్పీ రామనాథ్ కేకన్ను కలిసి ఫిర్యాదు చేశారు. క్వారీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మరోవైపు చక్రపాణి తన కారును తానే ధ్వంసం చేసుకుని కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన అంశాన్ని కూడా బాధితులు ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్గా ములుగు జిల్లాలో ఈ ఇసుక క్వారీల వ్యవహారం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? రమణ, ములుగు జిల్లాలో ఇటు ఇసుక క్వారీల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక క్వారీ రేజింగ్ కాంట్రాక్టర్లు ఈ రోజు ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మాజీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, అలాగే మాజీ ములుగు ఆత్మ చైర్మన్ చక్రపాణిలో ఇటు ఇసుక క్వారీ రేజింగ్ కాంట్రాక్టర్ల దగ్గర ఒక్కో క్వారీ కోసం 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారు. దాంట్లో ఎవరైతే ములుగు జిల్లా వాజేడు మండలం చేతులగూడెం ఇసుక రేజింగ్ కాంట్రాక్టర్ దగ్గర విక్రమ్ రెడ్డి దగ్గర 1,80,00,000 రూపాయలు తీసుకున్నారు. ఇంకొక 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లు వచ్చిన తర్వాత అది చెల్లించాల్సి ఉంది. ఈ లోపే తను మరొక 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. 20 లక్షల కదా ఇవ్వాల్సింది, 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలంటే, లేదు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు నేను నా దగ్గర ఉన్న చెక్కులతో తీసేసుకుంటాను అని చెప్తున్నాడు. ఇప్పటికే 1,30,00,000 రూపాయలు సొసైటీ అకౌంట్ లో పడ్డ డబ్బుల్ని తను డ్రా చేయాలని ప్రయత్నం చేయడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కావాలనే తను 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే మేము ప్రెస్ మీట్లు వై సతీష్ రెడ్డితోని ఇసుక క్వారీల పైన ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ నాయకులపై నిందలు వేస్తూ మేము ఆరోపణలతో చేపిస్తాము, మీ బిల్లులు రాకుండా మీకు ఇబ్బందులకు గురి చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వై సతీష్ రెడ్డి, ఈ యొక్క చక్రపాణిలు మా పైన అనేక దాడులు చేస్తున్నారు, అది మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు, ఫోన్లు చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఈ రోజు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. థ్యాంక్ యూ శేఖర్. నా పేరు విక్రమ్ రెడ్డి, కరీంనగర్ వాసిని. నేను టేకులగూడెం ఇసుక క్వారీకి భీష్మశంకర ఇసుక క్వారీ రైజింగ్ కాంట్రాక్టర్ని. నేను ఆ క్వారీని చిదం చక్రపాణి అనే మల్లంపల్లి చెందిన వ్యక్తి దగ్గర నుండి 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినాను. దానికి 1,80,00,000 రూపాయలు చెల్లించాను. ఇంకో 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనికి నేను బిల్లు పెట్టుకుంటే బిల్లు వచ్చింది. ఈ తరుణంలో తన దగ్గర చెక్ బుక్లు పెట్టుకొని, క్వారీకి సంబంధించిన చెక్ బుక్లు పెట్టుకొని ఇంకా నాకు డబ్బులు వేస్తాయంటూ బెదిరిస్తూ, దానికి అండగా బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి అండా చూసుకొని తనతో నాకు ఫోన్ చేపిస్తూ, తన ఫోన్లో నుండి నాకు మాట్లాడిస్తూ, నువ్వు ఇక్కడ క్వారీ ఎలా చేస్తావో నీ అంత చూస్తామంటూ బెదిరిస్తూ, ఇంకా డబ్బులు వస్తాయంటూ చెక్ బుక్లు తన దగ్గర పెట్టుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అలానే పక్కకున్న చెరుకూరి క్వారీ, వాజేడులో మండలం ఉన్న చెరుకూరి క్వారీ కానీ, గొల్లగూడెం క్వారీ ఇది నాదే అంటూ వేరే వ్యక్తుల దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు, కోట్ల రూపాయలు దన్నుకుంటున్నాడు. ఈ వై సతీష్ రెడ్డి చక్రపాణి అనే 2 వ్యక్తులు అడిగిన వాళ్ళని బెదిరిస్తూ, కోట్లు దన్నుకుంటూ, మోసం చేస్తూ, మేము బాధ్యతలమంతా ఇవాళ కలిసి ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది.